చాలామంది మై లైఫ్, నా జీవితం, నా ఇష్టం, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను. నాకు చెప్పేది ఎవరండి? నాకెవరు చెప్పేది అవసరం లేదు. తల్లి మాట వినరో, తండ్రి మాట వినరో, అన్నల మాట వినరో, చెల్లెల మాట వినరో, అక్క మాట వినరో, ఎవరు మాట వినరండి. నా ఇష్టం, నా లైఫ్, నా ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి? అవునా? నీ ఇష్టమా? నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నా ఇష్టం అనే మాట నీ నోటుకుంటూ రాదు. నీ ఇష్టంగా బ్రతికేటట్లు భూమి మీద అయితే దేవుడు బైబిల్లో 10 ఆజ్ఞలు ఎందుకు అందుకే ఆజ్ఞలు పెడతాడు? ఇష్టానుసారంగా మనిషి ఇష్టానుసారంగా జీవించేటట్లయితే 10 ఆజ్ఞలు పెట్టడండి. 10 ఆజ్ఞలు పెట్టకుండా మీ ఇష్టానుసారంగా మీరు జీవించండి అని రాసేవాడు ఆ 10 ఆజ్ఞల ప్లేస్లో. ఈ తల్లిదండ్రులు చెప్తున్నారు, వద్దు, నువ్వు అలా చేయడం బాగలేదు, వద్దు అని. కూతురుగా ఎంత చెప్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. నువ్వు నా ఇష్టం అంటున్నావు. జాగ్రత్త. నీ ఇష్టం కొన్నిసార్లు, నీ ఇష్టం నీకు కొన్ని కష్టాలను తీసుకొచ్చి పెడుతుంది. నీ ఇష్టం కొన్నిసార్లు తంటాలను తీసుకొచ్చి పెడుతుంది, ఇబ్బందులు తీసుకొచ్చి పెడుతుంది. ఏమి చేయని అయోమయ స్థితిలో పడేటట్లు నీ ఇష్టం అలా చేస్తుంది. దయచేసి నా ఇష్టం అని నువ్వు బ్రతకటం, అది నీకు బతకటం, అది నీ మూర్ఖత్వం. దేవుని బిడ్డవైతే నువ్వు నీ ఇష్టాన్ని తీసి పక్కన పెట్టి నీ తల్లిదండ్రుల ఇష్టాన్ని నీలోకి రాణిస్తావు, నీ సహోదరుల ఇష్టాన్ని నీలోకి రాణిస్తావు, నీ అక్కల చెల్లెల ఇష్టాన్ని నీలోకి రాణిస్తావు. అంతేగాని నా ఇష్టం అని నువ్వు అలా విర్రవేగవు. ఇప్పటివరకు తల్లిదండ్రులు నేను కనీ పెంచి పోషించారు కదా, ఇప్పుడు నీకు కొమ్ములు వచ్చినాయండి. నీ ఇష్టమా? అదేదో అప్పుడు అనపోయేదో నా ఇష్టం అని చిన్న ఏం తెలియదు ఊహ నీకు తెలియనప్పుడు నా ఇష్టం అనాల్సింది సరిపోతుండే. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి నువ్వు నా ఇష్టం అని వాళ్ళని నేర్పిస్తావా? జాగ్రత్త. దేవుడు నీ ఇష్టాన్ని ఏదో ఒకరోజు నీకు కష్టంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఇష్టాన్ని ఈరోజు నువ్వు కప్పెట్టి దేవుని ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి తీర్మానం తీసుకుంటే నువ్వు బాగుపడతావు. లేదంటే ఫ్యూచర్లో దెబ్బతింటావు. జాగ్రత్త.